హాయ్ నిశాంత్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? డిమార్ట్ వెళ్తున్నాం. మీరు డిమార్ట్ ఎప్పుడైనా వెళ్ళారా? డిమార్ట్ వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ గెట్ రెడీ ఫర్ డిమార్ట్. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్, మాము శుభం పలికేశాడు. ఆర్ యు ఎక్సైటెడ్ టుడే? ఓకే, రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం అని చెప్పు. రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. మీతో మాట్లాడేస్తున్నాడు నిశాంత్. ఏంటి ఇక్కడ పరుచుకొని కూర్చుంది అని అయితే అనుకుంటున్నారా? అంత ఎగ్జైటెడ్గా డీమార్ట్కి వెళ్దామని అయితే అనుకుంటే మా బావ అయితే దాన్ని అయితే ఫ్లాప్ చేసేసాడండి. ఎందుకు అంటే బయట అయితే వర్షం పడుతుంది, వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఉండండి నేనైతే వెళ్ళొచ్చేస్తా అని చెప్పి తనైతే వెళ్ళొచ్చేసి డీమార్ట్ నుంచి ఎన్ని తెచ్చారో చూడండి. అవన్నీ ఎందుకు తెచ్చారు అన్నది మీరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తే కానీ మీకైతే తెలియదు. చూడండి ఏమేమి ఉన్నాయో, అన్ని స్నాక్ ఐటమ్సేనండి. స్నాక్ ఐటమ్సే తీసుకొచ్చారు. ఏంటి అన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకొచ్చారు, తినడానికి ఇన్ని తీసుకొచ్చారు ఏంటి అని అయితే నేనైతే వాటన్నిటిని రాగానే అయితే ఓపెన్ చేసేసానండి. ఒక్కొక్కటి అన్నీ నాకు ఇస్తూ ఉన్నారు. వాటినైతే ఒక్కొక్కటి చూడు అని అయితే ఇస్తూ ఉన్నారు. వాటిని ఒక్కొక్క దాన్ని నేనైతే చూసి పక్కన పెడుతున్నాను. ఏంటి అలా పెడుతున్నాను అని అయితే అనుకుంటున్నారా మీరు? మీకైతే లాస్ట్లో తెలుస్తుంది ఏంటి అక్కడ ట్విస్ట్ అన్నది. చూడండి అన్ని ఉస్మానియా ప్యాకెట్లు, కుర్కురేలు, లేస్లు, నో రూల్స్ అవన్నీ మీరు డీమార్ట్లో చూసుంటారు కదా. డీమార్ట్లో ఇవన్నీ బై వన్ గెట్ వన్కి ఉంటాయండి. ఖచ్చితంగా చూడండి, బై వన్ గెట్ వన్లోవే అన్నీ అనమాట. ఇవన్నీ ఏవి బై వన్ గెట్ వన్ లేకుండా ఉన్నవైతే ఒక్కటి లేదు. నాకైతే ఇందులో ఇష్టమైంది తిరుమల బ్రాండ్కి సంబంధించింది అయితే కుర్కురేలు, లేస్లు అవన్నీ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ మా బావ కోసం తెచ్చుకుంటే ఇదిగో తీసుకో నీ మొహానికి గోధుమ పిండి చపాతీ ఫేస్ అని చెప్పి గోధుమ పిండిని అయితే నా మొహాన్ని అయితే వేశారు. అలాగే ఇవైతే మూస్లీ అండి, చాలా బాగుంటాయి. నిశాంత్ బాబు కోసం మరమరాలు తీసుకొచ్చాము. ఇంకా లాస్ట్లో ఒక స్పెషల్ ఐటమ్ నా కోసమే తీసుకొచ్చారంట. లాస్ట్కి అయితే దాన్ని అయితే రివీల్ చేశారు. పెన్ను పేపరు పట్టుకోమన్నారు. ఎందుకా ఏంటా అని అయితే నేను ఆలోచిస్తున్నాను. ఇదిగోండి డేట్స్ కూడా వచ్చేసినాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టారంట. ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసిస్తున్నారు డేట్స్. ఈ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. చాక్లెట్స్ మాత్రం మా కోసం. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆ చాక్లెట్స్ మాకే అని అయితే చెప్తాను. ఆ చాక్లెట్స్ మాకే అని అయితే అన్నా నేను. అయితే ఇక్కడ పెన్ను పేపరు పట్టుకొని అయితే అన్నీ డివైడ్ చేసి రాయమన్నారండి. ఏంటి రాయమంటున్నారు అని అయితే అనుకున్నాను. అయితే ఇవి ఆఫీస్ వాళ్ళకి స్నాక్స్ తీసుకెళ్ళడానికని తెచ్చారంటండి. బిల్ అయితే 1500 అయింది. ఏంటి ఇవి 1500 అయినాయా అని అయితే నాకు అనిపించింది. ఏ రోజు ఏం తీసుకెళ్ళాలి అని 2 వీక్స్కి అయితే రాయమన్నారు. ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఏ రోజు ఏం తీసుకెళ్ళాలి, ఈరోజు ఇది తీసుకెళ్ళాలి అని అయితే అన్నీ సపరేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నో రూల్స్ ఒకరోజు, లేస్ ఒకరోజు, ఒక స్వీటు స్నాక్, స్వీటు హాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటైతే అన్నీ వేసి అయితే పెట్టాను. ఇంకా అవన్నీ డే బై డే రాస్తూ ఉన్నానండి. 2 వీక్స్కి 5 డేస్ మాత్రమే వెళ్తారు కదా, మండే టు ఫ్రైడే. ఆ 5 డేస్కి 1 by 1 రాసుకుంటూ అయితే వెళ్ళానండి. అన్నీ 2 వీక్స్కి సరిపడా అయితే సెట్ చేసి మా బావకైతే ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయి, ఏమైనా చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేస్తాను అని అయితే అంటున్నాను. ఇక్కడైతే మరమరాలు ఉన్నాయి. నిశాంత్ బాబు కోసం అయితే తెచ్చారు. మిక్చర్ చేద్దాము ఏదో ఒక రోజు. మేమైతే దాన్ని ఏదో ఒక రోజు మిక్చర్ అయితే చేసుకుంటాము. ఇదిగోండి ఇవన్నీ తెచ్చాము అని అయితే నేనైతే ఇక్కడ చూపించేస్తున్నాను మీ అందరికీ. ఇంకా మా బావకైతే ఇచ్చేసి వాటన్నిటిని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి రాసినవన్నీ మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా. ఇవన్నీ ఏ రోజు ఏం తీసుకోవాలా, ఈరోజు ఏం తీసుకెళ్ళాలి అని అయితే చూపించేశాను. వీడియో తీయమంటే క్లమ్జీగా అలా తీసారండి. ఈ చాక్లెట్స్ నాకే అని అయితే చెప్పేస్తున్నాయి ఇక్కడ ఈ వీడియోకింతే. బాయ్ బాయ్. ఇంకా మరెన్నో వీడియోస్ చూడాలి అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.